1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కులదేవత అంటారు కదా గురుగారు. కులదేవత ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కొందరికైతే ఇప్పుడు చూస్తుంటే కులదేవత ఎవరో కూడా తెలియదు అసలు. పేరెంట్స్ నుంచా, మదర్ నుంచా, ఎట్లా ఫాలో అవ్వాలి? అసలు కులదేవత అంటే ఏంటి? ఎవరు? ఎలా ఫాలో అవ్వాలి? ఎలా తీసుకోవాలి అంటారు? కులదేవత అంటే మనకి వాస్తవంగా అంటే ఇంటి దేవత, గృహదేవత వేరు, కులదేవత వేరు. కులదేవత అంటే మన caste కి సంబంధించినటువంటి దేవత. కులదేవత అంటే caste కి సంబంధించిన దేవత. అలాగే గృహదేవత అంటే మన ఇంటికి, మన యొక్క వంశానికి సంబంధించినటువంటి దేవత. రెండింటికి వ్యత్యాసం. కులదైవం వేరు, గృహదైవం వేరు. అయితే ఈ కులదేవత అంటే మన యొక్క ఇప్పుడు పద్మశాలి వారు ఉన్నారు, వారి కులానికి మార్కండేయ స్వామి వారు, భావనా ఋషి, అలాగే ఇతరత్ర పరమేశ్వరుడు వారికి కులదైవంగా భాసిల్లుతూ ఉంటారు. అలాగే క్షత్రియులు ఉంటారు, కొంతమందికి రాములు వారు, అలాగే కొంతమందికి సూర్య భగవానుడు, కొంతమందికి చంద్రుడు కులదైవాలుగా భాసిల్లుతూ ఉంటారు. అలాగే యాదవులు ఉంటారు, వారికి అలాగ శ్రీకృష్ణుడు, విష్ణు సంబంధితమైనటువంటి దేవుళ్ళు అలాగ భాసిల్లుతూ ఉంటారు. అలా ఒక్కొక్క కులానికి కూడా వారి యొక్క కులం అంటే ఏదైతే ఒక మహర్షి, ఈ కులాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే మహర్షుల యొక్క కులము, గోత్రము. ఈ మహర్షి యొక్క ఆజ్ఞ నుంచి, మహర్షుల ద్వారా ఈ కులములు ప్రారంభమయ్యాయి. అసలు కులం అనేటటువంటిది ఏమిటి అంటే అది ఒక వృత్తి. కులం అంటే వాస్తవంగా కులం అంటే ఒక క్యాస్ట్, రిలీజియన్ కాదు. అది మనం చాలా పొరపాటు పడి కులదోషంలో దాని మీద చాలా మనకి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. కానీ కులము అంటే వారు చేసేటటువంటి వృత్తే కులము. వారు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తికి తత్సంబంధమైనటువంటి దేవత ఏదైతే ఉంటుందో ఆ దేవతే కులదైవం అవుతుంది. కానీ బయట చూస్తుంటే ఒక్కొక్కరు కులదేవత ఒక్కొక్కరిలా ఉంది కదా గురుగారు, ఏం ఉండట్లేదు కదా. అదే ఇప్పుడు అదే చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు, వైష్ణవులు ఏం చేస్తారు అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారు. అలాగే వైదికులు ఉన్నారు, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు, పంచాయతనం ఆరాధన చేస్తారు. అట్లా ఒక్కొక్క వృత్తికి సంబంధం, కులమనగా వృత్తి, కులమన్నా వర్ణమన్నా వృత్తి. ఆ వృత్తికి సంబంధించినటువంటి దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతను కులదైవంగా భావించి వారు పూజించాలి. ఇంకోటి ఏంటంటే గృహదైవం. గృహదైవం అంటే ఏంటి? వాళ్ళ యొక్క అంటే వంశదేవత, వాళ్ళ యొక్క వంశం ఉంటుంది. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నారో, అంటే కొంతమందికి దుర్గమ్మ, కొంతమంది శివుడు. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కువ వేములవాడ రాజేశ్వర స్వామి, రాజన్న ఎక్కువగా ఉంటారు. అలాగే కొమరవెల్లి మల్లన్న, అలాగే కొరవి వీరభద్ర స్వామి వారు, భద్రకాళి అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవారు గృహదేవతలుగా భాసిల్లుతూ ఉంటారు. అలా ఆ కారణంగా వారి యొక్క వంశానుగుణంగా వారి పెద్దలు సూచించినటువంటి దేవతల్ని పూజించాలి. గురువు గారు, మరి ఇక్కడ సందేహం, కులదేవతనే పూజిస్తే సరిపోతుందా? మిగతా దేవతల్ని పూజించాల్సిన అవసరం లేదంటారా? అందరినీ పూజించాలి. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే అమ్మ, తండ్రి ఉన్నారు కదా అని చెప్పి తండ్రి గతించిన తరువాత తండ్రిని మనం పట్టించుకోవడం మానేస్తున్నామా? తండ్రి నుంచి వచ్చినవే ఇవన్నీ. అవును గురువు. పరమేశ్వరుడి నుంచో లేదా విష్ణుమూర్తికి సంబంధించో లేకపోతే సూర్యనారాయణమూర్తికి సంబంధించిందో ఈ 5 దేవతలు ప్రధానంగా ఉంటారు. అంటే ఏ వంశమైనా ఈ 5 దేవతల నుంచి వచ్చిందే. అంటే వాళ్ళ యొక్క ఆరాధనను బట్టి దీని నుంచి వచ్చినవి ఈ 5 దేవతలు. ఎవరు? గణపతి, ఈశ్వరుడు, అమ్మవారు, సూర్యనారాయణమూర్తి, విష్ణుమూర్తి. ఈ 5 నుంచి ఉత్పన్నమైనటువంటివే ఈ వంశాలు, వీళ్ళ నుంచే వస్తాయి అన్ని కూడా. కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళ తర్వాత ఇప్పుడు మనం తండ్రి చనిపోయాడు కదా అని చెప్పి తండ్రికి గౌరవం ఇవ్వకుండా మాకు తండ్రి అక్కర్లేదు, ఆ తర్వాత మా అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి వాడికి నేను చేసుకుంటానంటే అలా కుదరదనం. ఏంటయ్యా అంటే గతంలో ఫస్ట్ నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్నే మనం ముందు పూజించాలి. ముందు కులదైవాన్ని పూజించాలి. ముందు ఫస్ట్ గా కులదైవాన్ని పూజించాలి, తర్వాత గృహదైవాన్ని పూజించాలి. అంటే వంశానికి సంబంధించినటువంటి దేవతారాధన చెయ్యాలి. గృహదేవతారాధన అయిపోయినటువంటి తర్వాత గ్రామ దేవతారాధన చెయ్యాలి. అంటే మనం ఏ గ్రామంలో ఉంటే, మనం ఏ గ్రామంలో పుట్టామో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, తర్వాత పోచమ్మ ఇత్యాది దేవతలు, ఆ గ్రామ దేవతారాధన చెయ్యాలి. ఆ తరువాత అప్పుడు మనకి నచ్చినటువంటి దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతో ఇతరత్ర ఇత్యాది దేవతల్ని పూజించాలి. అలాగే పితృదేవత. ఈ 5 కూడా ప్రతి మనిషి యొక్క జీవితంలో నమస్కరింపదగిన వాళ్ళు, దేవతలుగా పూజించాల్సినటువంటి వాళ్ళు ఈ 5: గృహదేవత, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, శోభన. ఈ 5 కూడా ఖచ్చితంగా వాడు ప్రతిరోజు తలుచుకోవాల్సిందే. తలుచుకుంటేనే వారు ఎక్కడున్నా సర్వకాల సర్వావస్థల యందు ఈ 5 దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహము వాడి మీద పడి వాడు ఆనందంగా. గురుగారు, మరి
పెళ్ళైనాక అమ్మాయి చిన్న ఉన్నప్పటి నుంచి కులదైవాన్ని ఈశ్వరుని ఆరాధిస్తుండే అనుకోండి, పెళ్ళయ్యాక మరి ఎలా అంటారు గురుగారు? హస్బెండ్ ది హనుమానో ఇంకే దేవుడు అయినా ఎలా అంటారు? వివాహమైన తరువాత అమ్మాయికి గోత్రం మారిపోతుంది. ఎప్పుడైతే గోత్రము వంశము మారుతుందో మారినటువంటి వంశానికి మారినటువంటి గోత్రానికి తదనుగుణంగా ఉన్నటువంటి దైవతారాధన ప్రధానంగా చెయ్యాలి. ఇప్పుడు నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం, చిన్న ఉన్నప్పటి నుంచి అదే ఇష్టం. తర్వాత కాలానుక్రమేణా నేను విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలని అనుకున్నాను అనుకోండి, ఏ కారణం చేతో చెయ్యాల్సి వచ్చింది. అలా అని నేను పరమేశ్వరుని వదిలేయకూడదు. ఇక్కడ విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ పరమేశ్వరుడి ఆరాధన చెయ్యాలి. అప్పుడే అదే ఈ మనం చెప్పాం పంచదేవతల్లో ఇష్టదేవత ఉంటుంది. ఆ ఇష్టదేవత ఆరాధనలో మనం చిన్నప్పటి నుంచి పూజించినటువంటి దేవతని ఇష్టదేవతారాధన కింద మనం కలుపుకుని పూజ చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. చాలా మంది సందేహంలో ఉండుంటారు ఇప్పటి కులదైవం ఎలా బట్ చక్కటి క్లారిటీ వారికి అంతా కూడా క్లుప్తంగా వినిచినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.